అదే ప్రమాదం, అదే నిర్లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రయాణికుల జీవితాలు బుగ్గిపాలయ్యాయి. హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చీమకుర్తి నుంచి కంకర లోడ్తో వస్తున్న టిప్పర్ని ఢీకొట్టిన ఘటన ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని చాటుతోంది. గతంలో జరిగిన ఇలాంటి ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం వల్ల ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనిపించిన హృదయ విదారక దృశ్యాలివి. ప్రమాదం జరిగిన వెంటనే షాకు గురైన ప్రయాణికులు తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. వారిలో కొందరి ప్రయత్నాలు ఫలించలేదు. అగ్నికీలల్లో ప్రాణాలు ఆహుతైపోయాయి. మృతుల్లో ఎక్కువ మంది స్లీపర్ బెర్తుల్లో ఉన్నవారి. అద్దాలు పగలగొట్టి బయటపడేలోపే బస్సును దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు కోల్పోయారు. బస్సు ముందు భాగంలో ఉన్నవారు ఎలాగోలా అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కానీ వెనుక భాగంలో ఉన్నవారు బయటకు రాలేక మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముందు భాగం డోర్ దెబ్బతింది. దీంతో అది వెంటనే తెరుచుకోలేదు. ప్రమాద తీవ్రత పెరగడానికి ఇదే ప్రధాన కారణం. డోర్ ఓపెన్ కాకపోవడంతో కిటికీ అద్దాలు పగలగొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అద్దాలు వెంటనే పగలలేదు. అంతలోనే దట్టమైన పొగ బస్సును కమ్మేసింది. దీంతో ఊపిరాడక చాలామంది బస్సులోనే స్పృహ తప్పి పడిపోయారు. ఆ తర్వాత బస్సును అగ్నికీలలు చుట్టుముట్టడంతో సజీవ దహనమయ్యారు. రెండు కూడా రాంగ్ లేన్లో ఉన్నాయి. బస్సు కూడా ఉండాల్సిన లేన్లో కాకుండా ఆపోజిట్ లేన్లో ఉంది. టిప్పర్ కూడా అలాగే ఉంది. టిప్పర్కి ఇంపాక్ట్ కూడా మధ్యలో ఉంది. మంటలు రావడానికి కూడా మనకి టిప్పర్లో ఉన్నటువంటి డీజిల్ ట్యాంకు అది పూర్తిగా డ్యామేజ్ అయింది. సో దాని నుంచి మంటలు వచ్చినట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మనకు మొత్తంగా 13 మంది చనిపోవడం జరిగింది. ఆ ప్యాసింజర్ లిస్టు ప్రకారం ఇప్పుడే వస్తే దాదాపు 42 మంది దాకా ప్యాసింజర్స్ లిస్ట్ ఉంది. దాంట్లో 13 మంది దాకా చనిపోయారు. మిగతా వాళ్ళందరినీ కూడా మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. హరికృష్ణ ట్రావెల్స్ అని ఉంది ప్రాథమికంగా మన కలిగిరికి సంబంధించిన వాళ్ళు, నెల్లూరు డిస్ట్రిక్ట్ కలిగిరికి సంబంధించిన వాళ్ళు. అవి కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనము విచారిస్తున్నాము. దాని గురించి కూడా మళ్ళీ మీకు తెలియజేయడం. తాజా దుర్ఘటనతో స్లీపర్, సెమీ స్లీపర్ బస్సులో భద్రతా ప్రమాణాలపై మరోసారి అనుమానాలు రేకెత్తుతున్నాయి. బస్సు ముందు భాగంలో ప్రమాదం జరిగినప్పటికీ వెనుక భాగంలో ఉన్న ప్యాసింజర్లు తప్పించుకోలేకపోవడం బాధాకరం. దీంతో బస్సుకు వెనక భాగంలో ఎమర్జెన్సీ డోర్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు చేసినట్లుగానే ఆ డోర్ను శాశ్వతంగా మూసివేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది అక్టోబర్లో కర్నూలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా ఇవే భద్రతా లోపాలు కనిపించాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు రాత్రివేళ ఓ బైక్ను ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో బస్సు ముందు భాగంలో డోర్ లాక్ అయింది. వెనుక నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది. సరిగ్గా అలాంటి పరిస్థితి మార్కాపురం రోడ్డు ప్రమాదంలో కూడా కనిపిస్తోంది. బస్సు టిప్పరు ఢీకొన్నప్పుడు ముందు భాగం నుజ్జై డోరు స్ట్రక్ అయింది. వెనుక ఉన్న ప్రయాణికులకు తప్పించుకోవడానికి మరో మార్గం లేకుండా పోయింది. సకాలంలో అద్దాలు కూడా పగలకపోవడం, కిటికీ చువ్వలు అడ్డంగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. తాజా ఘటనతో స్లీపర్, సెమీ స్లీపర్లో భద్రతా ప్రమాణాలపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు హడావిడిగా బస్సుల్ని పరిశీలించడం, కొన్ని బస్సుల్ని సీజ్ చేయడం చేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. ఫిట్నెస్ లేని బస్సులు, డ్రైవర్లకు సరైన శిక్షణ లేకపోవడం, అవగాహన కల్పించకపోవడంతో నిత్యం వేలాది బస్సులు రోడ్లపైకొస్తున్నాయి. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.